వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కనక మహాలక్ష్మి యమునని హాస్పిటల్‌లో జాయిన్ చేసి హెల్ప్ చేస్తుంది కదా! ఇక తనకి ఈ ఊర్లో ఎవరు లేరు, తెలీదు అని చెప్పి ఇక కనక మహాలక్ష్మి చెప్పడంతోని "ఒక్కదానివే ఎక్కడుంటావమ్మా" అని చెప్పి ఇక వాళ్ళింటికి తీసుకెళ్దామని చెప్పి యమున కనక మహాలక్ష్మిని ఒప్పించి తనతో పాటు ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. అయితే యమున వాళ్ళ ఇంటి దగ్గర బయట గడపకి పని మనిషి ఇక పసుపు రాస్తూ ఉంటుందన్నమాట. ఒక గిన్నెలో పసుపు అది పడుంటుంది. అయితే తను అనుకోకుండా చేయి తగలడంతోని ఆ పసుపు గిన్నె కింద పడిపోతుంది. కిందంతా పసుపు అలా ఉంటుంది. అదే టైంకి యమున ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట కనక మహాలక్ష్మిని. ఇక కనక మహాలక్ష్మి కరెక్ట్‌గా ఆ పసుపు మీద అడుగుపెట్టి ఇక పసుపు కాళ్ళతోనే ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట. కనక మహాలక్ష్మిని ఇంట్లో ఈ కాదంబరి, అంబిక వీళ్ళు ఒప్పుకుంటారా? మరి యమున ఎలా ఒప్పిస్తుందనేది చూడాలి. మరోపక్క విహారి వెళ్తాడనమాట ఇటు పద్మాక్షి వాళ్ళ ఇంటికి. డోర్ ఓపెన్ చేస్తుంది సహస్ర. "రా బావ లోపలికి" అని చెప్పి సహస్ర లోపలికి తీసుకొస్తుంది. ఇక బావ వచ్చాడని చెప్పి కూల్ డ్రింక్ కూడా తీసుకొస్తూ ఉంటుంది. "హాయ్ అత్త" అని చెప్పి పలకరిస్తాడనమాట విహారి. "నోర్ముయ్ ఎందుకొచ్చావు" అని అరుస్తూ ఉంటుంది పద్మాక్షి. "ఆ ఇంటికి తీసుకెళ్ళడానికి అత్త" అని చెప్పి అంటూ ఉంటాడు విహారి. "ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో" అని చెప్పి పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, "అత్తయ్య ప్లీజ్" అని చెప్పి విహారి మోకాళ్ళ మీద కూర్చొని, "మీరు ప్రాణంగా ప్రేమించిన మీ కూతురు సహస్రని నేను పెళ్లి చేసుకుంటాను అత్తయ్య, ప్లీజ్ దయచేసి ఒప్పుకోండి" అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. మరోపక్క కనక మహాలక్ష్మి యమున వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా! అయితే తన తాళి కనిపించకుండా ఎవరికి ఇక తను ఆ తాళిని శారీ లోపల పెడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు.